దేశ రక్షణకు అమరవీరులు అందించిన త్యాగం మరువలేనిదని విశ్రాంతి సైనికోద్యోగుల సంఘం అధ్యక్షుడు కోరెడ్డి రామకృష్ణయ్య, ఉపాధ్యక్షుడు మూర్తి పెంచలయ్య, రాష్ట్రపతి అవార్డు గ్రహీత గానుగాపెంట హనుమంతరావు పేర్కొన్నారు. విజయ్ దివాస్ ను పురస్కరించుకుని పోరుమామిలా రోడ్డులోని అమరవీరుల స్తూపం వద్ద మాజీ సైనిక ఉద్యోగుల సంఘం, రాచపూడి నాగభూషణం డిగ్రీ అండ్ పీజీ కళాశాల ఎన్సీసీ విద్యార్థుల ఆధ్వర్యంలో అమరవీరులకు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మహానీయుల సూక్తితో విద్యార్థులు యువత ఆత్మవిశ్వాసం పెంపొందించుకొని సమాజానికి ఆదర్శంగా నిలవాలన్నారు. అదేవిధంగా ఈ దేశానికి ప్రాణాలు అర్పించి ధైర్యసాహసాలు ప్రదర్శించి త్యాగాన్ని ప్రదర్శించినటువంటి అమరవీరులందరికీ కూడా శిరస్సు వచ్చి వారికి శ్రద్ధాంజలి ఘటిస్తున్నాను. వారి ఆత్మశాంతి నిజంగా మన దేశంలో మనకు అన్నం పెట్టే రైతులను, దేశాన్ని కాపాడేటువంటి సైనికులను మరచిపోతే ఏ జాతి కూడా క్షమించదు. అటువంటి భారతదేశంలో పుట్టడమే ఒక అదృష్టం. మనం అటువంటి భారతదేశంలో నివసిస్తూ మరి 71లో జరిగినటువంటి బంగ్లాదేశ్ విముక్తి యుద్ధంలో మన వాళ్ళు కొన్ని వేల మంది ప్రాణాలు కోల్పోయారు. దాదాపు 8,000 మంది. అందుకు గుర్తుగా ఆ రోజు మనం గెలిచాం కాబట్టి ఆ విజయానికి గుర్తుగా, ఆ విజయానికి సంకేతంగా ఈరోజు విజయ్ దివస్ జరుపుకుంటున్నాం. మరి సైనికులకు ఎన్నో అవకాశాలు ప్రభుత్వం కల్పిస్తూ ఉంది. కానీ కొంతమంది మనకు విజయాన్ని చేకూర్చిన రోజుగా దీన్ని ఆ రోజును విజయ్ దివస్గా కేటాయించబడినది. స్వర్గీయ శ్రీమతి ఇందిరాగాంధీ గారి నేతృత్వంలో అప్పటి తూర్పు బంగ్లాదేశ్గా ఉన్నటువంటి, ఇప్పుడు తూర్పు పాకిస్తాన్గా ఉన్నటువంటి ఇప్పుడు బంగ్లాదేశ్ మనము సహాయార్థం